అందరికీ నమస్కారం. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలల పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని చెప్పి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ గారికి మేము కొన్ని విషయాలు గుర్తు చేయదలుచుకున్నాం. కేటీఆర్ గారు గత 9 సంవత్సరాల మీ ప్రభుత్వ హయాంలో గురుకుల పాఠశాల పరిస్థితిని దిగజార్చి ఏ ఒక్క గురుకుల పాఠశాల కూడా సొంత భవనాన్ని నిర్మించని మీరు ఇవాళ గురుకుల పాఠశాల మీద సానుభూతి చూపించడం నిజంగా హాస్యాస్పదం. మాట్లాడితే ఫుడ్ పాయిజన్ అంటున్నారు కదా, మరి మీ నాన్నగారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగినన్ని రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ గురించి మరియు మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎంతమంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారో ఒకసారి తెలంగాణ సమాజానికి గుర్తు చేద్దాం. 2015 నవంబర్ 21న ఖమ్మం జిల్లా అనంతనగర్ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఆదిలాబాద్ జిల్లా మామిడి గురుకుల పాఠశాలలో అల్పాహారం తిని అదే సంవత్సరం ఫుడ్ పాయిజన్ జరిగింది. 2018 ఫిబ్రవరి 16న భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. అదే సంవత్సరం కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో ఉన్నటువంటి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 2019 జూలై 8న హైదరాబాద్ లోని విజయనగర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. అదే సంవత్సరం ఆదిలాబాద్ అనుకుంటా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. అదే సంవత్సరం హైదరాబాద్ లోని షాలీబండ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 2021 సెప్టెంబర్ 5న నల్గొండ జిల్లాలోని దామరచెర్ల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 2022 జూన్ 27న సిద్దిపేటలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. అదే సంవత్సరం వర్ధన్నపేటలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. అదే సంవత్సరం జగిత్యాల మెట్పల్లి జ్యోతిబాయి పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఇలా చెప్పుకుంటా పోతే మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది విద్యార్థులు హాస్పిటల్ పాలై నష్టపోయారు. ఇవాళ మీరా ఫుడ్ పాయిజన్ గురించి మాట్లాడేది? ఇవాళ మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది. డైట్ ఛార్జెస్ పెంచింది, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచింది. జిల్లాలో ఉన్న అన్ని గురుకుల పాఠశాలలకు కూడా ఒక సొంత బిల్డింగ్ ను నిర్మించే దిశగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ బిల్డింగ్స్ కోసం టెండర్స్ ను పిలిచి ఇప్పటికే పలు జిల్లాల్లో పనులు కూడా శరవేగంగా పూర్తి చేసుకుంటున్నాయి. గురుకుల పాఠశాలలో ఉండే విద్యార్థులకు వారికి పోషకాహారం అందించే దిశగా వారానికి 2 సార్ల మటన్, వారానికి 2 సార్ల చికెన్ అందిస్తూ ఎక్కడా కూడా రాజీ పడకుండా నాణ్యతా లోపం లేకుండా స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలను, కలెక్టర్లను, డిప్యూటీ కలెక్టర్లను స్వయంగా నెలకొకసారి గురుకుల పాఠశాలకు వెళ్లి పర్యవేక్షించవలసిందిగా ప్రభుత్వం వాళ్ళకి సూచిస్తుంది. కాబట్టి కేటీఆర్ గారు మా ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి కళ్ళు తెరిచి తెలంగాణలో గురుకుల పాఠశాలలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జరుగుతున్నటువంటి అభివృద్ధిని, వాస్తవాలని గుర్తించుకొని ఇంకోసారి మాట్లాడితే బాగుంటదని చెప్పి మీకు మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను.